నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ చూస్తే, పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు, అనారోగ్య సమస్యలతో కన్నుమూత, అధికారికంగా ప్రకటించిన వాటికన్. 12 ఏళ్ల పాటు పోప్ గా సేవలు, 140 కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం, ఈస్టర్ సందర్భంగా మద్దతుదారులకు చివరి సందేశం, సంతాపం ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ. సో క్యాథలిక్ చర్చ్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అయితే కన్ను మూశారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇచ్చారు. ఇక పోప్ ఫ్రాన్సిస్ గురించి చూస్తే కనుక 266వ పోప్ గా ఫ్రాన్సిస్ అయితే కనుక ఎన్నికయ్యారు. సో 38 రోజుల పాటు అనారోగ్యం కారణంగా 38 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి గత నెల డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ పండుగ సందర్భంగా కూడా దాదాపు 35,000 మందిని ఉద్దేశించి సందేశం ఇచ్చారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యతోనే కన్ను మూసారు అని చెప్పేసి ప్రధానంగా వార్త వచ్చింది. ఇక ఫ్రాన్సిస్ గారు అయితే కనుక 12 ఏళ్ల పాటు పోప్ గా సేవలు అందించారు. దాదాపు 140 కోట్ల మంది క్యాథలిక్లకు ప్రాతినిధ్యం వహించారు. పోప్ ఫ్రాన్సిస్ స్మృతి పట్ల అయితే కనుక దేశ ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇంకా పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మరో ముఖ్యమైన వార్త, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ప్రపంచ దేశాలకు ఎగుమతుల కేంద్రంగా తెలంగాణను ఎంచుకోండి, జపాన్ వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభం. జపాన్ తో తెలంగాణకు మంచి సంబంధాలు ఉన్నాయని, కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ కు రండి, మీ ఉత్పత్తులు తయారు చేయండి, భారత మార్కెట్ తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి అని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను జపాన్ వేదికగా ఆయన వివరించారు. ఒసాకా వరల్డ్ ఎక్స్పోలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్పోలో భారతదేశంలో మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దామన్నారు. సో జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక జపాన్ కి మరియు తెలంగాణకి ఉన్న మంచి స్నేహ బంధాన్ని అయితే కనుక దీర్ఘకాలంగా అలా కంటిన్యూ చేద్దామని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని వివరించడం జరిగింది. ఇక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఎగుమతులకు అంటే ప్రపంచ దేశాలకు ఎగుమతులకు కేంద్రంగా తెలంగాణని ఎంచుకోండి అని కూడా జపాన్ వ్యాపారవేత్తలకు అయితే కనుక రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు, అలాగే సూచించారు. ఇక ఒసాకా ఎక్స్పోలో అయితే కనుక తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు. ఇక ఒసాకాలో జరుగుతున్న ఈ ఎక్స్పోలో అయితే కనుక భారతదేశం నుంచి మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవడం గర్వంగా ఉందని కూడా రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. మరో ముఖ్యమైన వార్త, ఒక్క ఛాన్స్ ప్లీజ్, రాజీవ్ యువ వికాసానికి ఫుల్ డిమాండ్, 5 లక్షల యూనిట్లకు 16 లక్షలకు పైనే అప్లికేషన్లు, స్కీమ్ కు ఎంపిక చేయాలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు, క్యాంప్ ఆఫీసుల ముందు క్యూలు, యూనిట్ల పెంపు కోసం విన్నపాలు. డిమాండ్ దృష్ట్యా ఈసారి దక్కని వాళ్లకు వచ్చే ఏడాది ఇవ్వాలని సర్కార్ నిర్ణయం. 3 ఏళ్ల పాటు పథకాన్ని కొనసాగించాలని సీఎం కు ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి. సో దీనికి సంబంధించి దరఖాస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది అన్నది కూడా ఇచ్చారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎక్కువ మంది 2 లక్షల నుంచి 4 లక్షల విలువైన యూనిట్లకే అప్లై చేసుకున్నారు. ఈ యూనిట్లకు 70% సబ్సిడీతో గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. మొత్తం దరఖాస్తుల్లో 76.46% ఈ కేటగిరీవే ఉన్నాయి. ఈ యూనిట్లతోనే మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చని నిరుద్యోగులు భావిస్తున్నారు. 100% సబ్సిడీకి సంబంధించిన 50,000 రుణాలకు కేవలం 39,000 దరఖాస్తులే వచ్చాయి. రోజువారీ చిన్న వ్యాపారాలకు ఈ 50,000 రుణాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించిన యువత వీటి పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. 50,000 నుంచి ₹1,00,000 లోపు రుణాలకు 90% సబ్సిడీ అంటే 93,000 మంది అప్లై చేసుకున్నారు. కార్పొరేషన్ల వారీగా చూస్తే బీసీ కింద 8.1 లక్షలు, ఎస్సీ కింద 3.92 లక్షలు, మైనారిటీ కింద 2.4 లక్షలు, ఎస్టీ కింద 1.83 లక్షలు, ఈడబ్ల్యూఎస్ కింద 37,000, క్రిస్టియన్ కింద 4,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. సో ముఖ్యంగా అయితే రాజీవ్ యువ వికాస పథకంలో ఎక్కువ మంది 2 నుంచి 4 లక్షల రూపాయల యూనిట్లు ఏదైతే ఉందో దానికే అప్లై చేసుకున్నారు.
ఈ యూనిట్లకి అయితే కనుక 70% వరకు సబ్సిడీతో పాటు గరిష్టంగా 2.80 లక్షల వరకు సబ్సిడీ రానుంది. సో దరఖాస్తుల్లో చూసుకుంటే కనుక ఎక్కువగా ఈ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఈ కేటగిరీకే వచ్చాయి. దాదాపు 76.46% ఈ కేటగిరీకి అప్లికేషన్స్ వచ్చాయి అని చెప్పేసి చెప్పారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి అయితే కనుక ఫుల్ డిమాండ్ నెలకొంది. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకానికి 16.23 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈసారి 5 లక్షల యూనిట్లే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా 3 పైగా దరఖాస్తులు రావడం గమనార్హం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు చూస్తున్నప్పటికీ ఫైనల్ చేయడం మంత్రులు ఎమ్మెల్యేల చేతిలో ఉండడంతో అర్హులంతా వారి ఇంటి ముందు క్యాంప్ ఆఫీసుల ముందు క్యూ కడుతున్నారు. యూనిట్లను పెంచాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎక్కడ కలిసినా వినతి పత్రాలు అందజేస్తున్నారు. స్కీమ్ కు తమను ఎంపిక చేయాలని వినతి పత్రాలు ఇస్తున్నారు. గత కొన్నేళ్లుగా సబ్సిడీ పథకాలు అందుబాటులో లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడంతో ఈ పథకానికి ఇటు పార్టీ క్యాడర్ నుంచి కూడా డిమాండ్ ఉంది. సో మొత్తానికి అయితే కనుక దశాబ్ద కాలం నుంచి ఇలాంటి సబ్సిడీ స్కీమ్స్ అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఈ రాజీవ్ యువ వికాసం పథకానికి ఇంత ఫుల్ డిమాండ్ రావడానికి ముఖ్యమైన కారణాల్లో చూసుకుంటే కనుక గత 10 ఏళ్లలో ఇలాంటి సబ్సిడీ స్కీమ్స్ రాకపోవడం ఒకటి, అంటే అందుబాటులో లేకపోవడం ఒకటి. తర్వాత కాంగ్రెస్ పార్టీ దశాబ్దం తర్వాత అధికారంలోకి రావడంతో ఈ పథకానికి కూడా పార్టీ క్యాడర్ నుంచి మంచి డిమాండ్ ఉంది అని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే కనుక ఇప్పటికీ 16.23 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. ఎటు చూసుకున్నా కూడా అంటే ఈసారి 5 లక్షల యూనిట్ల వరకే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కూడా 3 పైగా దరఖాస్తులు రావడం అయితే గమనార్హం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అధికారులు చేస్తున్నప్పటికీ ఫైనల్ చేసేది మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలే. అందుకే ఎక్కడ మంత్రులు కనిపించినా ఎమ్మెల్యేలు కనిపించినా ఈ రాజీవ్ యువ వికాసానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో దరఖాస్తుదారులు వారు ఎమ్మెల్యేలు మంత్రులకి అయితే కనుక అంటే మంత్రుల ఇంటికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడము, అంటే ఈ స్కీమ్ కి ఎంపిక చేయండి మమ్మల్ని అని చెప్పి ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళడం, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా కనిపించినా లేదంటే ఏదైనా పర్యటనకి వచ్చినా కూడా అప్లై చేసుకున్న దరఖాస్తుదారులు అయితే కనుక మాకు ఒక్క ఛాన్స్ కల్పించండి అని చెప్పేసి మమ్మల్ని ఎంపిక చేయండి అని రిక్వెస్ట్ చేయడం అయితే కనుక జరుగుతుందని చెప్పారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది చాలా మంది అంటే వాళ్ళు స్వయం ఉపాధి కల్పించేందుకు తీసుకొచ్చింది ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం. దీనికైతే ఫుల్ డిమాండ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో మరి వారి ఎంపిక ఎలా ఉంటుంది అనేది అయితే కనుక ఆసక్తి నెలకొంది. ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ. 4 రోజుల పర్యటన కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫ్యామిలీతో సోమవారం ఇండియా చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అమెరికా భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం పైన జేమ్స్ వాడి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ అయితే కనుక చర్చించారని చెప్పి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక 500 రూపాయల నోట్ల విషయంలో అయితే కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరొక వార్త ఇచ్చారు. ఇక మార్కెట్లోకి 500 రూపాయల నోట్లు నకిలీ 500 రూపాయల నోట్లు అయితే కనుక మార్కెట్లో చలామణి అవుతున్నాయి అని చెప్పేసి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే కనుక ఒక హై అలర్ట్ అయితే కనుక జారీ చేసింది. నకిలీ నోట్లు అసలు నోట్లు మాదిరే నాణ్యత ముద్రణలో దాదాపు సమానంగా ఉన్నాయని కూడా చెప్పింది. కాబట్టి 500 రూపాయల నోట్ల విషయంలో అయితే కనుక చాలా జాగ్రత్తగా అంటే ఆ నోట్లు ఎవరైనా ఇచ్చినా సరే తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఉంది. ఎందుకంటే దాదాపుగా ఒరిజినల్ 500 రూపాయల నోట్లు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే దింపేశారు. నకిలీ 500 రూపాయల నోట్లను కూడా సేమ్ అలాగే దింపేశారు. ఆ ముద్రణ అవ్వచ్చు, నాణ్యత అవ్వచ్చు, ఏదైనా సరే ఒరిజినల్ ఎలా ఉందో డూప్లికేట్ ది కూడా అలాగే ఉంది అని చెప్పేసి ప్రధానంగా తెలుస్తోంది. కాబట్టి 500 రూపాయల నోట్ తీసుకునేటప్పుడు అయితే కనుక ఎవరైనా ఇచ్చినప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. జార్ఖండ్ లో ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంఝీ తలపై ₹1 కోటి రివార్డు. ఇక జార్ఖండ్ లో ఎన్కౌంటర్ జరగడంతో 8 మంది మావోయిస్టులు అయితే కనుక మృతి చెందారు. ఇక మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు ఎవరైతే ప్రయాగ్ మాంఝీ ఉన్నారో అతను కూడా మృతి చెందాడు. ఈ మాంఝీ పైన అయితే కనుక ₹1 కోటి రివార్డు ఉంది. ఈ జరిగిన ఎన్కౌంటర్ లో మాంఝీ కూడా మృతి చెందారు. ఇక రికార్డు స్థాయిలో రైతులకు లోన్లు, 2 సీజన్లలో కలిపి 67,182 కోట్ల రూపాయల రుణం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 39.90 లక్షల మంది రైతులకు లబ్ధి. ఈసారి ఇప్పటికే 72.4%
లోన్లు అందించిన బ్యాంకర్లు, అమౌంట్ పర్సెంటేజ్ పరంగా ఇదే రికార్డు. కలిసి వచ్చిన 2 లక్షల పంట రుణమాఫీ గతంలో ఎన్నడూ 60% టార్గెట్ రీచ్ కాలేదు. సో రికార్డు స్థాయిలో అయితే కనుక రైతులకు లోన్లు ఇచ్చారు. 2 సీజన్లలో కలిపి 67,182 కోట్ల రూపాయలను అయితే కనుక మంజూరు చేశారు, రుణాలు మంజూరు చేశారని చెప్పేసి ప్రధానంగా వార్త ఉంది. దీని ద్వారా అయితే కనుక 39.90 లక్షల మంది రైతులకు లబ్ధి జరిగింది. దీనికి అంటే పంట రుణమాఫీ ఏదైతే చేశారో ఇది కూడా కలిసి వచ్చింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఎలా చూసుకున్నప్పటికీ కూడా అంటే బ్యాంకర్లు అయితే కనుక ఇప్పటికే 74% లోన్లు అందించారు. ఇక అమౌంట్ పర్సెంటేజీ పరంగా కూడా ఇదే రికార్డ్ అంట. ఎప్పుడు అంటే గతంలో ఎన్నడూ కూడా 60%కి టార్గెట్ రీచ్ కాలేదు, ఈసారి రీచ్ అయింది అన్నట్టు అయితే కనుక ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త సుప్రీంకోర్టుకి సంబంధించి. ఈ సమయంలో మేము రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా? ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నాం. సుప్రీంకోర్టు జడ్జి కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశించాలా? రాష్ట్రపతికి మాండమ్మ స్ట్రిట్ జారీ చేయాలంటూ ఆర్డర్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ముర్షిదాబాద్ అల్లర్ల పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశ్న. ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరణ. సో పశ్చిమ బెంగాల్లో అయితే ముర్షిదాబాద్ లో ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో అయితే కనుక ఒక పిటిషన్ వచ్చింది సుప్రీంకోర్టుకి, రాష్ట్రపతి పాలన విధించాలి అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే కనుక ఇప్పటికే మా పైన ఆరోపణలు వస్తున్నాయి, మేము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మేము పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆదేశాలు ఇవ్వాలా అని చెప్పి జస్టిస్ బిఆర్ గవాయ్ అయితే కనుక ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ కేసులో ఆదేశాలు జారీ చేసేందుకు అయితే కనుక నిరాకరించారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశలో చూసుకుంటే బంగారం 1,00,000 రూపాయలని టచ్ చేసిందంట. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక ప్రధాన బ్యానర్ ఐటమ్స్ లో 1,00,000 రూపాయలు మార్క్ ను టచ్ చేసి రికార్డు, 4 నెలల్లోనే 20,000 రూపాయల హైక్. బంగారం ధర కొత్త రికార్డు సృష్టించింది. మొదటిసారి 1,00,000 రూపాయల మార్క్ ను టచ్ చేసింది. కేవలం 4 నెలల్లోనే సుమారు 21,000 పెరిగింది అని చెప్పేసి ఇచ్చారు. ఇక బంగారం గురించి చాలా మంది అంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు దాదాపు బంగారు కొనడం అనేది ఒక కలగా మారిపోయే పరిస్థితి అయితే కనుక ఏర్పడింది. మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే కనుక ఇవాళ ఇంటర్ ఫలితాలు రిలీజ్ అవుతాయి, దానికి సంబంధించి వార్త ఇచ్చారు. ఒకటి, ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి అయితే కనుక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్ రిజల్ట్స్ అయితే కనుక రిలీజ్ చేయబోతున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, భారత్ లో ఈసీ రాజీ పడింది, అందులో చాలా లోపాలు. మహారాష్ట్ర ఎన్నికల నిదర్శనం. 2 గంటల్లోనే 65 లక్షల ఓట్లు పోలవడం అసాధ్యం. అమెరికాలో రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు. రాహుల్ పదే పదే విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారు, బీజేపీ ఆగ్రహం. సో అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అయితే కనుక నిన్న బోస్టన్ లో ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం గురించి విమర్శలు చేశారు. ఈసీలో అయితే కనుక చాలా లోపాలు ఉన్నాయి, దానికి ప్రధాన నిదర్శనం మహారాష్ట్రనే. ఎందుకంటే కేవలం 2 గంటల వ్యవధిలోనే 65 లక్షల ఓట్లు పోలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఓటు వేయాలంటే దాదాపు 3 నిమిషాల టైం తీసుకుంటుంది. అలాంటిది 2 గంటల సమయంలో 65 లక్షల ఓట్లు ఎలా పోల్ అవుతాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రశ్నించడం జరిగింది. దీని తర్వాత ఈసీని అడిగినా కూడా దీనిపైన అయితే కనుక ఎవరు అంటే పూర్తిగా క్లారిటీగా సమాచారం ఇవ్వలేదు అన్నది రాహుల్ గాంధీ చెప్తున్నమాట. సో అందుకనే రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈసీ మీద విమర్శలు చేశారు. ఒక రాహుల్ గాంధీనే కాదు, చాలా మంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈసీ మీద చాలా విమర్శలే వచ్చాయి. అయినప్పటికీ ఈసీ దానికి అంటే ఏదో ఆన్సర్ చెప్పాలంటే చెప్పాలి అన్నట్టు ఆన్సర్ చెప్పింది, కానీ ఆ ఆన్సర్తో అయితే కనుక ఎవరు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఎందుకంటే కనుక ఆ ఆన్సర్తో అయితే కనుక ఎవరు సంతృప్తి చెందలేదు. అమెరికాలో బోస్టన్ లో నిన్న రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పైన అయితే కనుక బీజేపీ ఆగ్రహంగా ఉంది. అంటే రాహుల్ గాంధీ పదే పదే విదేశాల్లో భారత్ పరువు తీస్తున్నారు అని చెప్పేసి. ఒకవేళ మరి ఇక్కడే ప్రాబ్లం సాల్వ్ అయిందంటే కనుక ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘము నిష్పక్షపాతంగా వ్యవహరించి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసిందంటే బహుశా రాహుల్ గాంధీ అలా మాట్లాడకపోయి ఉండే వాళ్ళేమో అని కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అంటే మన దేశానికి సంబంధించి విదేశాల్లో తక్కువ చేసి మాట్లాడడం అయితే తప్పే, కానీ అలా అయినా సరే సో భారతదేశం గురించి, మన దేశం గురించి విదేశాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే
తక్కువ చేసి మాట్లాడడం లేదా మన దేశంలో ఉన్న లోపాలని అక్కడైతే చూపడం అయితే తప్పే. కానీ దీనిపైన కొంతమంది యువత అయితే ఏం మాట్లాడుతున్నారు అంటే కనుక ముఖ్యంగా మరి కేంద్ర ఎన్నికల సంఘము లేదంటే కనుక ఏదైతే అధికారంలో ఉందో కేంద్ర ప్రభుత్వంలో పార్టీ బీజేపీ పార్టీ దీనిపైన అప్పుడే రాహుల్ గాంధీ అడిగినప్పుడే వాళ్ళకున్న సందేహాలను తీర్చి ఉంటే కనుక బహుశా రాహుల్ గాంధీ అక్కడ ఇలా మాట్లాడకపోయి ఉండేవారు కదా అన్న అభిప్రాయాలు కూడా కొంతమంది యువత అయితే కనుక వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్త, వామ్మో ఫీజులు ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టానుసారంగా వసూళ్లు, తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్న యాజమాన్యాలు, ప్రతి ఏటా 20-30% పెంపు, పుస్తకాలు రవాణా పేరుతోనూ అందిన కాడికి. కొన్ని స్కూళ్లు ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ పడుతున్నాయి. అమలుకు నోచుకోని విద్యా హక్కు చట్టం, ఫీజులపై ఎన్ని జీవోలు ఇచ్చినా ఆచరణలో జీరోనే. సో ప్రైవేట్ స్కూల్స్ లో అయితే కనుక ఇష్టానురీతిగా ఫీజులు పెంచేస్తున్నారు. ప్రతి ఏటా 20-30% పెంచుతున్నారు. ఇక పుస్తకాలు, ట్రాన్స్పోర్ట్ రవాణా పేరుతో అయితే కనుక అందిన కాడికి దోచుకుంటున్నారు అన్నట్టయితే ఇక్కడ వార్త ఇచ్చారు. ఇక కొన్ని స్కూల్స్ ఇంజనీరింగ్ కాలేజీలతో పోటీ పడి మరి ఫీజులు పెంచుతుంది, అంటే ఫీజులు అంత ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇక విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో అది అమలుకు నోచుకోలేదు, దానివల్లే ఈ ఫీజుల పెంపు కూడా. విద్యా హక్కు చట్టం ప్రకారం అయితే కనుక ఇంత ఉండదు కదా ఫీజు, అందుకని విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ఫీజుల పైన ఇప్పటి వరకు చాలా జీవోలు ఇచ్చారు, ఆచరణలో అయితే కనుక అవి ఎక్కడ అమలైన దాఖలాలు అయితే కనుక కనిపించట్లేదు. ఎందుకంటే ఇక ప్రైవేట్ స్కూల్స్ ని అడ్డు అదుపు లేకోకుండా అందిన కాడికి దోచుకుంటున్నాయి అన్నట్టు తయారైపోయింది. మరి దీనిపైన ప్రభుత్వం జీవోలు అయితే ఇస్తోంది, మరి ఆచరణలో అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతోంది అన్నది కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అలా ఆచరణలో శూన్యం అని చెప్పేసి ఇక్కడనే ఇచ్చారు, ఆచరణలో జీరోని అని. మరి ఇలా వదిలేస్తే కనుక ప్రైవేట్ స్కూల్స్ ఏమో దండుకుంటూ వెళ్ళిపోతాయి. మరి చదివించాలి పిల్లల్ని, ప్రైవేట్ స్కూల్లో చదివించాలి అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి దీనిపై ఎందుకు విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోవట్లేదు? మరి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా విద్య అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అలాంటప్పుడు దీనిపైన ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా స్ట్రిక్ట్ గా ప్రైవేట్ స్కూల్స్ మీద అవ్వచ్చు, కాలేజెస్ మీద అవ్వచ్చు, ఫీజుల విషయంలో, అలాగే అక్కడ పిల్లలకు అందుతున్న సౌకర్యాలు అవ్వచ్చు, లేకపోతే పిల్లలకి ఎంతసేపు స్టడీస్ అని చెప్పేసి స్టడీస్ ని రుద్దకుండా ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేసేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరో వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక, పోలీసులు గీత దాటారు, లగచర్ల ఘటనలో సంబంధం లేని వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టీకరణ, 3 అంశాలపై నివేదిక సమర్పించాలని సిఎస్ డీజీపీలకు ఆదేశం. సో లగచర్ల ఘటనలో అయితే కనుక సంబంధం లేని వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు బృందం నివేదికలో స్పష్టం చేసింది. ఈ విషయంలో అయితే పోలీసులు గీత దాటారు అని చెప్తోంది. ఇక 3 అంశాలపైన అయితే కనుక నివేదిక సమర్పించాలని చీఫ్ సెక్రటరీ సిఎస్ కి అలాగే డీజీపీలకి అయితే కనుక ఆదేశాలు జారీ చేసింది ఎన్హెచ్ఆర్సీ. ఇక మరో ముఖ్యమైన వార్త, శ్రీరామనగర్, నిజాం సాగర్లలో పూడిక తీస్తాం, 4 రోజుల్లో టెండర్లు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు భరోసా ఆలస్యానికి మన్నించాలి, త్వరలో మిగతా వారి ఖాతాల్లో జమ, మంత్రి తుమ్మల. నిజామాబాద్ లో రైతు మహోత్సవం ప్రారంభం. నిన్న నిజామాబాద్ లో రైతు మహోత్సవం కార్యక్రమం అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఇక రైతు భరోసా ఆలస్యమైనందుకు మన్నించాలి అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. అలాగే త్వరలోనే మిగతా వారి ఖాతాల్లో కూడా జమ చేస్తాము అని చెప్పారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక 4 రోజుల్లో శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లలో పూడిక తీయించడానికి 4 రోజుల్లో టెండర్లు పిలుస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యమైన అంశం చూస్తే కనుక, అన్నదాత ఆగమాగం, యాసంగి ధాన్యాన్ని అకాల వర్షం నుంచి కాపాడుకోలేక రైతులు యాతన పడుతున్నారు. సోమవారం సాయంత్రం నారాయణపేట జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు లేక కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నోటి దాకా వచ్చిన కూడు నీటి పాలైందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోనూ అకాల వర్షానికి వరి కుప్పలు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా ఇక్కడైతే కనుక నారాయణపేట జిల్లాకు సంబంధించి ఇచ్చారు. నారాయణపేట వ్యవసాయ మార్కెట్ లో నిల్వ చేయడానికి కనీస సౌకర్యాలు కూడా లేవు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇలా అంటే నిల్వ చేసుకోవడానికి ప్లేస్ లేక ఇలా రోడ్డు పైననే ఉంచడం వల్ల ఈ వర్షం ఏదైతే వచ్చిందో ఈ అకాల వర్షానికి అయితే కనుక ఆ ధాన్యం అంతా తడిచిపోయింది. అలాగే కొంత కొట్టుకుపోవడం కూడా జరిగింది ఈ గాలి వానకి. సో దాన్నంతా కూడా మళ్ళీ ఒక చోటుకి పోగు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ధాన్యం మారాలి. వర్షానికి తడిచిన ధాన్యం ఏమవుతుంది, వరి తాలులాగా మారిపోతుంది కొంత. దానివల్ల కూడా రైతులకే నష్టం.
మరి ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి కూడా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటివన్నీ అంటే ఈ అకాల వర్షాలని అంచనా వేయలేరు. కాకపోతే ముందస్తు ప్రణాళికతో అయితే మాత్రం వర్షాలు వచ్చినా రాకపోయినా కనీస సౌకర్యాలు అయితే కల్పించాలి కదా. మరి ప్రభుత్వం దీనిపైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు అన్నదైతే కనుక సంబంధిత మంత్రి చెప్పాలి. ఇప్పటికైనా సరే ఎక్కడైతే మీరు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, వ్యవసాయ శాఖ మార్కెట్ యార్డులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా రైతులు ధాన్యం తీసుకొచ్చినప్పుడు వాటిని నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు అయితే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పింది ఆంధ్రోళ్లే. నిజాం సాగర్ కట్టినప్పుడు ఇక్కడికి ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్ళు వచ్చి వ్యవసాయంలో స్థిరపడ్డారు. వాళ్ళు వ్యవసాయం చేయడమే కాకుండా తెలంగాణ రైతులకు కూడా నేర్పిండ్రు. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సో తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించింది ఆంధ్రోళ్లే అని చెప్పేసి ప్రధాన హెడ్డింగ్ తో నమస్తే తెలంగాణలో వార్త ఇచ్చారు. ఇక దీనిపైన అయితే కనుక కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, కృష్ణ, గుంటూరు వల్లే ఇక్కడికి వచ్చి సాగు నేర్పించిండ్రు. నిజాం సాగర్ వల్లే ఈ ప్రాంతంలో ఆంధ్ర రైతులు స్థిరపడ్డారు. రైతు మహోత్సవ సభలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్య. పిసిసి చీఫ్ వ్యాఖ్యలు తెలంగాణకు అవమానం. నిరంజన్ రెడ్డి. మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలి. వేముల డిమాండ్. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. సో ఏదైతే ఆంధ్ర వాళ్ళే అంటే తెలంగాణ రైతులకు వ్యవసాయం నేర్పించారు అని అన్నారో దానిపైన అయితే కనుక బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలైతే కనుక ముఖ్యంగా మండిపడ్డారు. ముఖ్యంగా జీవన్ రెడ్డి అయితే కనుక మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అయితే కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు అని చెప్పేసి కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ఇక మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి వేముల అయితే కనుక డిమాండ్ చేస్తున్నారు. ఇక ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు చేశారో ఇది అవమానకరం, తెలంగాణకి అవమానకరం అని చెప్పేసి నిరంజన్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. దీనిపైన మహేష్ కుమార్ గౌడ్ అయితే కనుక క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ముఖ్యమైన వార్త, ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదు. కాంగ్రెస్ సర్కార్పై సొంత ఎమ్మెల్యే నిస్సహాయత. ఓ వ్యక్తితో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంభాషణ ఆడియో వైరల్ చేశాడని బీఆర్ఎస్ నేత అరెస్ట్. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యేనే ఇక్కడ ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారెంటీ లేదు అని మాట్లాడడం జరిగిందంట. సో దీనికి సంబంధించి అంటే నారాయణఖేడ్లోని ఓ ఎమ్మెల్యేతో సంభాషణ చేస్తుంటే ఆ ఆడియో వైరల్ చేశాడని చెప్పేసి బీఆర్ఎస్ నేతని అరెస్ట్ చేశారని ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక కేటీఆర్ పై తప్పుడు కేసులు కొట్టివేసిన హైకోర్టు. మేడిగడ్డ డ్రోన్ కేసు, ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్ల రద్దు. మేడిగడ్డ కేసును కొనసాగిస్తే న్యాయ ప్రక్రియ దుర్వినియోగమే. నిషేధిత ప్రాంతంగా ప్రకటించే అధికారం రాష్ట్రానికి లేదు. డ్రోన్ ఎగురవేస్తే జరిమానా విధించే అధికారం కూడా కేంద్రానిదే. కేసు నమోదులో 3 రోజుల జాప్యం ఎందుకో వెల్లడించలేదు. ఉట్నూరు పరువు నష్టం కేసులో సరైన ఆధారాలు చూపలేదు. తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యలు. కేటీఆర్కి అయితే కనుక హైకోర్టు నుంచి బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కేటీఆర్ పైన ఏవైతే కేసులు వేశారో దానిని హైకోర్టు కొట్టేసింది. ముఖ్యంగా మేడిగడ్డ డ్రోన్ కేసు, అలాగే ఉట్నూరు పరువు నష్టం ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయమని కూడా చెప్పడం జరిగింది హైకోర్టు. ఇవి ప్రధానంగా తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు. రేపటి న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.